ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇది ఇప్పుడు దుప్పట్లో దూరాలన్నారు తప్పే కదా. ఎక్కడ దూరాలి? ఇది ఎక్కడిది కాదు. ఎక్కడ దూరినా అదే కంటే అది ఎక్కడో హిందీ తెలుగులో పంపించారు అనేది అది పర్సనల్ కాదు. ఆ బిగ్ బాస్ ప్లాట్‌ఫామ్ ఒకే బెడ్ మీద పడుకున్నారండి. ఇద్దరు పడుకున్నారు ఒకే బెడ్ మీద. కాదు ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకున్నారు. ఎప్పుడు ప్రతి కంటెస్టెంట్ మన తెలుగు బిగ్ బాస్ లో లేదండి. ఇక్కడ తెలుగునే కాదు, ఆ బిగ్ బాస్ మన హిందువులకి, మన హిందూ సమాజానికి, మన భారతీయులకి కొంత సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. మరీ చెడగొట్టేసి ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు పడుకుంటే పిల్లలు వేరేలాగా మాట్లాడుతున్నారు. దాని యొక్క థీమ్ ఏంటో తెలుసా? అసలు అంత మందిని వేరే వేరే వాళ్ళను ఒకరి ముఖాలు ఒకరు తెలియదు, ఒకరికొకరు తెలియదు, ఒకరి ఆచారం తెలియదు, ఒకరి పనికట్టు తెలియదు, ఒకరి పద్ధతి తెలియదు, వారెవడో ఈమెవరో ఈటెవరో అతనెవరో తెలియదు విషయం చెప్తున్నా. అటువంటి వాళ్ళను ఒక దగ్గర పెడితే సామాజిక జీవనము ఒక కుటుంబ జీవనం ఏ విధంగా గడపాలి అనేటువంటి భావన అనేటువంటి దాంట్లో రావాలి. అది కానీ ఇక్కడ చూపెడుతున్నది అశ్లీలత. ఇక్కడ చూపెట్టుతున్నటువంటిది ఎటువంటి బహిరంగంగా ఏం చేయాలి, ఆడమ్మాయి ఒక అబ్బాయి ఏం చేయాలి అనేటువంటిది వాడు చూపెడుతున్నాడు. బూతు అన్నారు. ఆ బూతు ఏది అని క్లియర్ కట్ మన కంప్లైంట్ లో రాసి ఇదిగో పలానా పర్టికులర్ టైమ్ లో 6 గంటల అలా ముద్దులు పెట్టుకోవడం, అలా హగ్గులు ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు పడుకోవడం, ఇది కరెక్టేనా? ఇది బూతు కింద చూడొద్దా? చెల్లిని ముద్దు పెట్టుకుంటే తప్పు కాదు, తల్లిని ముద్దు పెట్టుకుంటే కాదు. పైన మీరు చూస్తున్నారు ఒకసారి ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. అయినా కూడా చట్ట ప్రకారంగా ఇప్పుడు కల్చరల్ ప్రకారంగా తప్పుగా ఒక విషయం శేఖర్ గారు, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సొంత చెల్లెన్నే ముద్దించుకున్నాడు. ముద్దించుకుంటే నెటిజన్స్ భయంకరంగా తిడుతున్నారు. అరే ఒక వాళ్ళు ఏదైతే ఇష్ట ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏదైనా లీగల్. అడల్టరీ కూడా ఇష్ట ప్రకారం చేస్తే ఏది కూడా ఇల్లీగల్ అని చెప్పాలి. సమాజం మీకు నచ్చింది కదా వాళ్ళు ఇప్పేస్తారండి లోపల. కొంతమంది కంటెస్ట్లు ఫ్రీగా తిరిగేస్తారు ఇప్పేసి. కానీ మేము చూడడానికి అడిగలేము. మాకొద్దు, మాకు బాధ కలుగుతుంది. రాజుగారు అక్కడ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. బట్ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తెలియకుండా కెమెరా పెడితే తప్పు. నీకు కెమెరాస్ ఉంటాయి, 100 కెమెరాస్ ఉంటాయి చెప్పి అగ్రిమెంట్ కళ్యాణ్ గారు కంటెస్టెంట్స్ తప్పు చేశారని చెప్పి వదిలిపెడుతున్నారా? ఆదివారం పాయింట్ వస్తే అన్ని ఏకపికెట్ల ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం. ఇదొక పాయింట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్ రాంగ్ చేస్తే చూపించాల్సిన అవసరం ఉందా? దరిద్రం మాకు ఉండాలా? ఇది ఇప్పుడు కంటెస్టెంట్ ని ఆయన ఏకేసి ఆయనకు కూడా ఫీడింగ్ ఇచ్చే ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ఇది మీరు చెప్పాలి, ఇది మీరు అడగాలి. నిజంగా ఒరిజినల్ చూస్తే నేను వెళ్ళాను కదా, మేము ఉన్నప్పుడు కూడా అస్సలు గొడ్డు అంటే ఎట్లా తెలుసు కదా, గొడ్డు కష్టం అంటే ఎట్లా ఉంటుందా ఆ కష్టం అంతా నేను పడి 5-6 కేజీలు తగ్గిపోయి ఇలా వచ్చాను. అంటే ఒక మాట వీళ్ళందరూ కెమెరా ముందుకు వచ్చి ఇట్లా తుడిచి ఆ కెమెరా ఇటు తిరిగిందా మన వైపు పక్కన పడేసి వెళ్ళిపోతారు. కెమెరా వచ్చి యాక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎవరు పనులు చేయరు. గొడ్డు కష్టం అంతే. వాళ్ళు వంట చేయాలి, టిఫిన్ చేసే టైంకి మళ్ళీ టాస్కులు చేసుకోవాలి. ఇన్ని పనులు బోల్డ్ ఉంటుంది అక్కడ పని. ఆయన చూసారు అడగండి. కొంతమంది కాము కూర్చుంటారు శేఖర్ గారిలా తెలివిగా. మిగిలిన అందరూ చచ్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మన పాపం పిల్లలకి ఏం రాదు మా మీద రుద్దుతారు. ఇవన్నీ చెప్తున్నా నేను ఎంత ఆశపడ్డా నాకు తెలుసు. కానీ సెకండ్ వీక్ వీళ్ళ యాక్టింగ్లు వీళ్ళ తాలూకా అవన్నీ చూసిన తర్వాత నాకు ఇది వద్దురా బాబు అని ప్రతిరోజు వెళ్ళి బిగ్ బాస్ నన్ను పంపించామని ఏడ్చింది నేనే.
అది మీకు చూపించలేదు కూడా. నేను ఏడ్చాను బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను, నా కొడుకు గుర్తొస్తా, ఇలాగే ఏడ్చాను నేను. ఆ ఏడు బహుశా ఎన్కాష్ అయింటే వాళ్ళకి అది కూడా లేదు, మీకు ఏమీ తెలియదు కళ్యాణి. కానీ ఒకటండి, నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే ఫస్ట్ సెకండ్ వీక్ లో వచ్చారో అందరికన్నా అదృష్టవంతురాలు నేనే. బయటికి రాగానే మళ్ళీ సూర్యకాంతం పుట్టిద్రాన్ని మీమ్స్ చేయడం, అబ్బా వంశవృక్షం ఎంత బాగా చెప్పారు అన్నారు. నన్ను ఎవరు తిట్టలేదు, ఎందుకంటే నేను నిజంగా నిజాయితీకి నేను ఎలా ఉండాలి, ఇప్పుడే ఎలా అక్కడే అలా ఉన్నాను. చాలా సేపు అయింది దుర్గా గారు మాట్లాడి. ఇప్పుడు సచిన్ గారు సంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఇదంతా విన్న తర్వాత అంటే కావాలని బిగ్ బాస్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేము మంచి చేసాం చూపెడుతున్నారు అర్థమే కదా. అంటే ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి కంపల్సరీగా. టీఆర్పీ దాని గురించి ఆ ఇంక్లూషన్ ఓకే, బట్ ఇంక్లూషన్ లో దరిద్రం ఉన్నప్పుడు రేపు పొద్దున వాడు ఏదో వాడు ఫర్ సపోజ్ ఐఎమ్ సేయింగ్ వాడు ఏదో కత్తి తీసుకుని ఒక మనిషిని కనుక అటాక్ చేస్తే అది చూపిస్తాడా బిగ్ బాస్? Is it true? అంటే చూపిస్తారు, చూపించి వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎవ్రీ సండే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అకౌంటబిలిటీగా వాళ్ళది ఏదైతే క్లిప్ ఉందో చూయించి జనాలకు ఇది సారీ నేను అంటాను అది కాదు. ఒక కత్తి తీసుకొని ఒక మనిషిని పొడి చేసిన తర్వాత వాడికి ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుంటే లాభం. అదే దరిద్రం ఆ రోజు అదే ఎపిసోడ్ వచ్చి పడుతుంది కదా. ముందుగానే ఇటువంటి ఏదైనా జరుగుతాయి భావోద్వేగాలు, కత్తులనే ఉండవు. మీరు గమనించాలి, ఎక్కడ కత్తి అనేది ఉండదు. పబ్లిక్ రియాక్షన్స్ పబ్లిక్ కూడా పొడి చేయాలంటే మీరు కంది పొడి పప్పులు పొడి చేసుకోవచ్చు తప్ప మనిషిని పొడి చేసే అవకాశం లేదు. నేను అంటున్నా ఏంటంటే నిన్న ఎపిసోడ్ చూసినా దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నించిద్దాం ఆ ఎపిసోడ్ లో. సో ఒక్కసారి పబ్లిక్ రియాక్షన్, ఇది ప్యానల్ గురించి మాట్లాడుకుంటే మీరే కదా ఇక్కడే కదా ఈ క్వశ్చన్ రావచ్చు, కానీ పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూసారా మీరు? ఒక్కసారి ఆ విజువల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ బైట్స్ ఒకసారి వినండి. పబ్లిక్ ఏమంటున్నారు, మీలో ఒకరు ఏమంటున్నారు ఇప్పుడు చూడండి. నిజంగా బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని బిగ్ బాస్ అంటారు. కానీ అది వాళ్ళు చేయటమే కాకుండా రకరకాల వ్యంగ్య ధోరణులతోని ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని కౌగిలించుకోవటము, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నిజంగా బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి